చూడండి చికెన్ ముక్కల్ని గోంగూర ఏ విధంగా పట్టిందో, చాలా బాగా పట్టింది. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఒక మంచి ఫుడ్ వీడియోతో ముందుకైతే వస్తున్నాము. ఈరోజు ఒక చిన్న విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు బట్టి వీడియోలోకి చాలా మందిని అయితే చూపించుంటాం, కానీ వాళ్ళు అయితే ఎవరు రారు. ఈ రోజు నుంచి మేము నలుగురు మాత్రమే ఈ ఛానల్ని అయితే ముందుకైతే నడిపిస్తాము. ఎక్కువ అయితే మేము ముగ్గురు మాత్రమే కనిపిస్తాము. అటువైపు అయితే మా కెమెరామెన్ గణేష్ అయితే ఉన్నాడు అనమాట. ఈ రోజు నుంచి మంచి మంచి వీడియోలతో ముందుగా అయితే వస్తాము. ఇప్పుడైతే మనము కొండపైకి వెళ్ళి మంచి వంట అయితే చేద్దాం ఈరోజు. మరి మా ముందున ఇదిగురా పరేం పళ్ళు చెట్టు ఉందిరా, చూద్దాం ఏమో పళ్ళు ఉన్నాయేమో. చూద్దాం పదా, పండు ఉంటాయి. ఉన్నారా? ఇదిగో పళ్ళు ఉన్నాయి. ఉన్నాయా? ఈ పరెం పళ్ళుని తీసుకోవాలంటే చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి, ముళ్ళు అయితే ఉంటాయి. చూడండి ఇదిగో ముళ్ళు ఎలా కనిపిస్తుంది. ఇంకా పండలేదురా, సరిగా పండలేదేమో. ఇదిగో ఇది ఒకటి చూడండి, పండుతే బ్లాక్ కనిపిస్తుంది అనమాట. చూడండి ఇవి ఇంకా పండలేదు, మంచిగా ఇదే ఉందన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో. మనకి పుల్ల కూడా లేవన్యా, చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి. అంత పుల్లగా లేవు, చాలా బాగున్నాయి. ఈ పరేం పళ్ళు తీసుకోవాలంటే చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. చూస్తున్నారా ముళ్ళు అయితే ఎలా ఉన్నాయి, చాలా ఉంటాయి ముళ్ళు. ఇదిగో మీకు కనిపిస్తుంది లేదు కానీ చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి అనమాట. చూడండి ఇదిగో, ఇదిగో ఇక్కడైతే పెద్ద ఉన్నాయి ముళ్ళు. ఇదిగో చూడండి, ఇదిగో ఎలా కనిపిస్తుంది, చాలా పద్నుగా చాలా షార్ప్గా ఉంటాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రాయి అయితే చాలా పెద్దది ఉంది. అలానే మేము ఎక్కుతున్నప్పుడు కాళ్ళు కూడా బాగా నొప్పి పెడుతున్నాయి. ఫ్రెండ్స్ మా వెనకాల అయితే చూస్తున్నారా, పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తుంటాయి. అలానే కిందకి పెద్ద లోయ కూడా ఉంది. ఈ రాయి ఎంత పెద్దది ఉంది కానీ నడుస్తుంటే ఒక్క కాళ్ళు నొప్పి పెడుతుంది. ఈ షాపులో అయితే చూస్తున్నారా చాలా పెద్దది ఉంది. మనం ఇలానే ముందుకు అయితే వెళ్ళాలి. అన్నీ ఇక్కడ అడ్డాకులు ఉన్నాయి, తీసుకుందాం. ఇట్రా మనకి ఆకులు ఉన్నాయి కానీ చిన్న ఆకులు ఉన్నాయిరా. పర్లేదురా, తెంపుకుందాం. మంచిగా తీసుకుందాం అయితే. రే ఆకులు కోసావా? కోసేనన్యా, సరిపోద్దా మాకు? సరిపోతాయి మనకి. ఫ్రెండ్స్ ఇదైతే రెండో సాపరే అన్నమాట. ఈ సాపరే పైన ఇంకొక సాపరే అవుతుంది. మనం అక్కడికైతే వెళ్ళి చేరుకోవాలి. పైన అయితే కర్రలు దొరకవని ముందుగానే నేను కర్రలు అయితే పట్టుకుంటున్నాను. ఇప్పుడు మేము అద్భుతమైన ప్లేస్కి అయితే వచ్చాము. మా ముందునైతే చూడండి కొండలు అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కొండలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. చాలా బాగుంది. ఎండ అయితే కాస్తుంది కానీ చలి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. మేము ఎత్తైన కొండలు ఉన్నాం కదా, అందుకే చలి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కొండపైన. మేము వంట చేసే ప్లేస్కి అయితే దగ్గరలో వచ్చాము. మీకు అటువైపు కనిపిస్తుంది కదా చాపరాయి. ఇప్పుడు ఆ పైన వెళ్ళేసి మనం వంట అయితే చేయబోతున్నాం. ఇప్పుడు మేము వంట చేసే ప్లేస్కి అయితే చేరుకున్నాము. ఇదిగో ఇక్కడైతే పొయ్యిలు అయితే ఉన్నాయి, చూస్తున్నారా. మా ముందున వచ్చి కొండలు కూడా కనిపిస్తుంటాయి చాలా మంచిగా. మన సామాన్ అయితే ఇదిగో ఇక్కడ పెట్టేస్తున్నాము. చూడండి మా ముందునైతే కొండలు ఏ విధంగా కనిపిస్తున్నాయి. పొగ మంచు కూడా ఇప్పటిదాకా తీయలేదు. ఇప్పుడు టైం వచ్చేమో 3:30 అయితే అవుతుంది, కానీ ఇప్పటిదాకా అయితే పొగ మంచు అనేది తీయలేదు. కిందన వచ్చి చూస్తున్నారా ఏ విధంగా ఉంది. లోయ అయితే చాలా పెద్దది ఉంది, చాలా బాగుంది అనమాట. కొండలు కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. మేమైతే చాలా ఎత్తులు ఉన్నాం కాబట్టి. ఫ్రెండ్స్ గోంగూర చికెన్ కోసం గోంగూర ఆకులు అయితే తెంపుతున్నాను. వంట కోసం అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేయడం అయితే అయిపోయింది. టమాటా మిరపకాయలు అయితే కట్ చేయడం అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే చేసుకుందాము. ముందుగానే ఆయిల్ అయితే మరిగిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ సామాన్లు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేద్దాము. ఉల్లిపాయలు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు టమాటాలు అయితే ఉడికాయి. నేనైతే మర్చిపోయాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. కాస్త పసుపు, తగినంత కారం, కొంచెం గరం మసాలా, అలానే ధనియాల పౌడరు, కొంచెం సాల్ట్. ఇప్పుడైతే కలుపుకుందాం. గ్రేవీ ఉడికిందేమో, గోంగూర వేసేద్దామా? వేసేరా. గోంగూరనైతే ఈ విధంగా కలుపుకోవాలి, మసాలాలు బాగా పట్టేటట్టు. గోంగూర ఉడికేదాకా అయితే మూత అయితే పెట్టుకుందాం. చూడండి గోంగూర ఈ విధంగా అయితే అయ్యింది. కాసేపట్లో చికెన్ అయితే వేసుకుందాం.
గోంగూర అయితే తయారైపోయింది. ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాం. గోంగూర ముక్కల్ని బాగా పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలి మనం. చూడండి ఈ విధంగా కలుపుకుంటున్నాం. చూడండి చికెన్ ముక్కల్ని గోంగూర ఏ విధంగా పట్టిందో, చాలా బాగా పట్టింది. కాసేపు అయితే మూత అయితే పెట్టుకుందాం. గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేసేసుకుందాం. చికెన్ మసాలా ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడైతే కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం అయితే వడ్డిద్దాము. మా వాళ్ళు అయితే చూడండి కూర్చుని ఉన్నారు. ఇప్పుడైతే వడ్డిస్తున్నాను. చాలరా. ఇప్పుడైతే మా తమ్ముడిని అయితే వడ్డిద్దాము. ఇటు ముందుగానే ఉల్లిపాయలు వేసుకుని ఉన్నాడు. ఇది కిందన పోతుందేమో రైస్. సరిపోద్దన్యా. సరిపోద్దా? కొద్దిగా వేసుకో. ఓకే. ఇదైతే నాకే. ఇక్కడైతే వడ్డిస్తున్నాను. మంచి స్మెల్ వస్తుందన్యా. చూడండి ఇదిగో గోంగూర చికెన్ అయితే ఏ విధంగా ఉంది. ఇప్పుడైతే వడ్డిద్దాం. మంచి స్మెల్ వస్తుందిరా. పడిపోద్దిరా. సరిపోద్దా? సరిపోద్ది. కావాలంటే చెప్పు, మళ్ళీ ఇస్తాను. అన్య సరిపోద్ది అనలేదు, పడిపోద్ది అన్నాడు. సరిపోద్దా అని వచ్చావు. అలాగన్నా ఎట్రా పడిపోతున్నాయి మరి ముక్కలు. ఇప్పుడైతే లింబ పిండి మనము తిందాము. ఇగో ఉల్లిపాయలు ఇవి కూడా తిందాము. చాలా బాగుంది. నిమ్మకాయ పిండి తింటుంటే చాలా బాగుందన్య. ముక్కలు అయితే చాలా బాగా ఉడికాయి. చాలా బాగుంది కూర కూడా. గోంగూర చికెన్ ఫస్ట్ టైం ఉండవు కానీ చాలా బాగుంది కదా. చాలా బాగుంది. మనము ఈ అన్నంతో ఈ గోంగూర చికెన్ చాలా బాగుంది. కరెక్ట్గా ఉంది. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ ఫుడ్ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ ఇలాంటి కొత్త వీడియోలతో ముందుకైతే వస్తాం. మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని మేమైతే పూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.